మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. బైబిల్ తెరిచి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. ప్రార్థన. మహా అతి పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, చక్కని పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరిచాము. కొంత సమయం వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా నీ కృప కలిగిన మాటలు నా నోటికి అందించి మీ ప్రజలకు వినిపింపచేయండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేసి తెల్లగా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. అందరూ కళ్ళు పెద్దగా చేసుకొని నా వైపు చూస్తూ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. దేవుని బిడ్డలారా, వీడప్పుడు మనం భక్తి చేయటం వేరే, కానీ రాత్రుల పూట భక్తి చేయటం చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ రాత్రి ప్రార్థనల ద్వారా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపా వరం ఏంటంటే రాత్రులు ప్రభుతో గడపటాన్ని బట్టి మనకెంతో శ్రేష్టమైన కృపల్ని ఈవులను ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్తోత్రం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మోషే గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, రాత్రి అగ్నిలోను పగల మేఘంలోను మీ ముందర నడిచిన మీ దేవుణ్ణి యందు మీరు విశ్వాసం ఉంచలేదు. దేవుని బిడ్డరా, అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో మనం ఓడిపోవటం గల కారణం ఏంటంటే దేవుని పైన, అంటే మనకు ముందుగా నడిచిన దేవుని పైన. ఎందుకని మన దేవుడు ముందుగా నడుస్తాడంటే, ఆ మార్గాలు ముందన్నాడు నువ్వు ఎరగని మార్గాలు. ఆ మార్గాల్లో పోతున్నప్పుడు ఆ మార్గాల్లో గుంటలున్నా, మెట్టలున్నా, ముళ్ళున్నా, పులులున్నా, సింహాలున్నా ఎదుర్కొనేది ఫస్ట్ ఆ దేవుడే. ఆ దేవుడే ఆయన నీ మార్గాలు మొత్తం సరళం చేసేసాడు. నువ్వు నడిచే మార్గాల్లో నువ్వు ఎలాంటి ఎదురు దెబ్బలు తినాలో అవన్నీ ఆయన తిన్నాడు. నీ మార్గంలో ఎన్ని అవమానాలు వస్తాయో ఆ అవమానాలు మొత్తం ఆయన భరించేశాడు. అయితే ఇలాంటి మంచి దేవుని పైనంట వారు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచలేదంట. అవును కదా. ఈరోజు ఎన్ని విషయాలు దేవుడు మనకి విశేషమైన కృప చూపించాడు. అసలు మన బ్రతుకులు ఏ పాటి అండి? ప్రపంచము స్వార్థముతోటి కల్ముషంతో నిమ్మబడిపోయింది. మన పరిసర ప్రాంతంలో ఊరి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. 10th క్లాస్ పిల్లలు బాగా చదువుకుంటా ఉన్నారు. మంచి పిల్లలు ఇద్దరు, ఒక కడుపును పుట్టిపోయినా చాలా బాగున్నారు. ఆ హాస్టల్లో ఒక పనికిమాలిన ఆమె ఉంది. ఆమె ఎవరో పనికిమాలోని ప్రేమించిందంట. భర్త ఉన్నాడు ఆల్రెడీ. మగ పిల్లలు ఆ హాస్టల్లోకి రాకూడదు, ఆ లేడీస్ హాస్టల్ కాబట్టి వడతా ఉన్నాడు. వీళ్ళు ఇకలు ఆడతాం, పక్కపక్కలు ఆడతాం. ఒక ఇద్దరు ఆడపిల్లలు చూశారు. చూసినాక వాళ్ళకి వెంటనే ఒక డౌట్ వచ్చింది. వీళ్ళు మమ్మల్ని చూశారు,
ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేస్తారేమో పనికి మాలిన వారమని భయం వచ్చేసేసి వాళ్ళిద్దరు చంపడేశారు. 10వ తరగతి అన్యం పుణ్యం పెరిగిన పిల్లలమ్మా, ఏ తల్లి కన్నా బిడ్డమా, చంపేసేసేసి లెటర్ రాసి ఆ పిల్ల చేతితోటి సంతకం పెట్టించారు. ఏమని? మా వార్డెన్ మేడం చాలా మంచిది, వాళ్ళ వైపు రాసుకున్నారు అనమాట. రాసుకున్న మొత్తమే రాసింది వీళ్ళే, సంతకం పెట్టాలి. సంతకం వాళ్ళు ఆ బాడీ చేత సంతకం పెట్టించేశారు. దొరికిపోయారు. విశ్వాసఘాతకులు. అది చదువుతున్నప్పుడు మనసు నాకు రగిలిపోతా ఉంది. గవర్నమెంట్ నమ్మి ఒక ఉద్యోగం ఇచ్చింది వార్డెన్గా. ఆ వార్డెన్ నమ్మి ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలను అక్కడ పెట్టారండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి శ్రద్ధగా మీరు ఆలకించండి. ఆయన పగలు మేఘస్తంభంలో నుంచి, రాత్రి అగ్నిస్తంభంలో నుంచి నీ ముందర నడిచాడు ఆయన. ఈ అరబీ కంట్రీస్లో ఇప్పుడు కానీ చూసుకున్నట్టయితే పగలు విపరీతమైన వేడి, అట్లనే రాత్రి విపరీతమైన చలి. ఆ రోజులో దేవుడు వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారో ఆ ప్రాంగణం అంతా కూడా ఒక ఏసీ 1 టన్ను, 1.5 టన్ను, 2 టన్ను, 3 టన్ను అలా ఉంటాయి ఏసీలు. సెంట్రల్ ఏసీ వేస్తే ఒక సినిమా హాల్లోనూ ఒక చర్చిలోనూ వస్తుంది. అసలు 1000 ఎకరాల్లో నువ్వు ఏసీ రావాలంటే అసలు ఆ విషయమే అసలు మీరు ఆలోచించండి. ఆ రోజుల్లో వాళ్ళు యేసు ప్రభు ముందు నడుతున్నప్పుడు వాళ్ళు వెనకుండి ఏసీలో వచ్చారమ్మా. రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము. మేఘస్తంభం ఎందుకంటే వాళ్ళు ఎండలో నడవలేరని చెప్పేసి చల్లటి మేఘం. నడిచేరా మేఘమే. ప్రైజ్ ది లార్డ్. అందుకే రాత్రి నేను చెప్తున్న మాట తెలుసా, నువ్వు కష్టపడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యం అది కాదు కానీ చెప్తున్నాను. వాళ్ళు నడిచేరా మేఘం కింద ఉంటారు. వాళ్ళు నడిస్తే మేఘం కింద అంతే. చెప్పులు తెగలేదు, చొక్కాలు చినగలేదు. ఈరోజు నేను చెప్పే వాక్యం పాఠం ఏంటంటే, వాళ్ళు విశ్వసించలేదంట. వాళ్ళు విశ్వసించలేదు, విశ్వాసం ఉంచలేదు. ఈరోజు నిజంగా చెప్పు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు నమ్ముతున్నట్లయితే నువ్వేం చేయాలి తెలుసా? ఆ విశ్వాసాన్ని చూపించాలి. నీ విశ్వాసాన్ని చూపించాలి. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే నీ విశ్వాసాన్ని చూపించాలి. నీ విశ్వాసాన్ని చూపిస్తే నువ్వు అనిపించాలి. అసలు విశ్వాసం ద్వారా ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయో నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అయినా నేను మరొకసారి మీకు జ్ఞాపం చేస్తాను. కొన్ని మాటలు మాత్రమే మాట్లాడతాను. శ్రద్ధగానండి. బైబిల్ తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక, అందరు బైబిల్ తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏంటంటమ్మా? అందరూ చెప్పండి. ఇప్పుడు నీకాడే ఉండాలి విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ఉండాలమ్మా. భక్త విశ్వాసంతో ఉండాలమ్మా. మీరు బైబిల్కి వెళ్ళి చూస్తున్నారో నిద్ర వచ్చి తలకెందుకు ఎత్తుకున్నారో నాకు అర్థం కావట్లా. విశ్వాసంతో ఉండాలమ్మా. బాబు ఏముండాలి? విశ్వాసంతోనంట బట్టి ఉండాలంట. ఏం ఉండాలి? విశ్వాసంతో బట్టి. బట్టి అంటే ఏంటి చెప్పండి? అనేకము అని. ఉదాహరణకి ఇటుకలు బట్టి, ధాన్యపు బట్టి. ఇటుకలు బట్టి అంటే ఏంది? ఇటుకలు బట్టి అంటారా?
అంటే ఇటుకలు పట్టి అనేది, ఇటుకలు పట్టి అంటే ఏంది? ఎన్ని ఉంటాయి ఇక్కడ? విశ్వాసం కూడా ఇక్కడ చాలా ఉండాలి. విశ్వాసమును బట్టి, విశ్వాసంతో అని రాయొచ్చు. అక్కడ ఏం రాయాలంటే విశ్వాసంతో, విశ్వాసం గలవారై అని రాయొచ్చు. కానీ అక్కడ రాయలేదు. విశ్వాసమును ఎన్నిసార్లు ఉందో ఆ మాట చూపిస్తాను ఈరోజు. విశ్వాసమును బట్టి చాలా ఉంది ఆయన ఇక్కడ. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా రండి. నీ విశ్వాసాన్ని చూపించగలగాలి. అమ్మా అర్థమైందా? నీ విశ్వాసాన్ని చూపించగలిగితే బైబిల్ చెబుతుంది ఏంటంటే మన విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతామంట. మీరు ఆలోచించండి. విశ్వాసం ద్వారా ఏం చేస్తాం? నీతిమంతులుగా మార్చబడతాం. 5వ అధ్యాయంలో మనం అది చదువుతాం. రోమపత్రికలో, రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచ్చినాం. విశ్వాసం మూలముగా ఆమె చెప్పండి ఎలా మార్చబడారు మీరు? మనము మొదటి మనిషి కాదు, మొదటి మనిషి పేరు హేబేలు. ఇప్పుడు నాకు చూడండి, హేబేలుకున్న విశ్వాసము ఎవరికి చూపిస్తున్నాడు? ఆ రోజులు ఎవరున్నారు? కొంచెం ఓపిక తెచ్చుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్. ఈ వాక్యాన్ని బాగా శ్రద్ధగా రండి. మీ అందరికంటే కూడా నాకు చాలా బాగా నిద్ర వస్తుంది, చాలా బాగా నిద్ర వస్తుంది. కూర్చుంటే నిద్రపోయేటట్టున్నాను. కానీ ఆశ ఒక సెకండ్ మిస్ అయితే పోయిద్దేమో. ఒక 10 నిమిషాలు పోయిందనుకో, దేవుడు ఆశీర్వదించవలసిన సమయాన్ని దాటిపోతాడేమో. మొదట ఎవరైతే దిగుతారో వారు 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 మొదట ఎవరైతే దిగుతారో వారు అంతే రాస్తుంది అక్కడ. మొదట ఎవరైతే దిగుతారో వారు, అది కళ్ళు తెరవండి. మొదట ఎవరైతే దిగుతారో వారు ఎట్టి రోగములు కలబడినా సరే స్వస్థపడిపోతాడు. అంతే. మిస్ అయితే మళ్ళీ రేపు దాకా ఎదురు చూడాలి. ఎట్టి రోగం చదువు. అంతే పెట్టుకోండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. 4వ వచనం. నీళ్లు కదిలించబడిన తర్వాత మొదట ఎవడు దిగునో చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా సరే బాగుపడిపోతాడు. అంతే. నువ్వు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఒకవేళ మిస్ అయ్యేవనుకో, మరి రేపు దాకా ఉండాలా, వాడు ఉండాలి. మరి మనకి ఎన్ని రోజులు అయిపోయిద్దో. అందుకని ఈ రాత్రి నీకు నాకు ప్రభు దీవెనకరంగా మార్చును గాక. కాబట్టి ఎక్కడ లేని ఓపిక తెచ్చుకోండి. టైం 11 అయింది కాబట్టి చిన్నపిల్లలు ఉన్నట్టయితే మన మధ్యలో చాలా ఆడుకుంటూ కూర్చునేవాళ్ళు. మరి విశ్వాసం చూపించండి. దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆ మేలుకి నాకు వాక్యం చెప్పాలని లేదు, నాకు కూడా పడుకోవాలనిపిస్తుంది. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో గడపాలి. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు రాకడలో ఎత్తబడాలి. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది విశ్వాసమును బట్టి కయ్యూను కంటే హేబేలు మంచి బలి అర్పించాడు. ఆ బలిని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. మీరు ఆలోచించండి. నీతిమంతులు పక్షాన అంటే విశ్వాసమును బట్టి, విశ్వాసం ఇక్కడ ఉంటే నీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. డేవిడ్, నీకు విశ్వాసం ఉంటే
నువ్వు నీతిమంతుడిగా ప్రభు తీర్చి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు, దేవుడే న్యాయం చేస్తాడు. బహుశా నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, నన్ను అడిగేవాళ్ళు లేరు, నన్ను ఎవరు ఇది చేసేవాళ్ళు ఎవరు లేరని. నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు. అన్యాయం చేస్తున్నాడు, అన్యాయం చేస్తుడు, అన్యాయం చేస్తా ఉన్నాడు. నన్ను అడిగేవాడు ఎవడు లేడు. ప్రకటన గ్రంథం 22 రాసి ఉంటుంది, నీతిమంతుడు ఇంకను అన్యాయస్తుడు పాపి ఇంకా పాపంగా ఉన్నాయి. చూడండి, పాపంలో ఉన్నప్పుడు ఒకళ్ళని చంపాడు, ఇంకా పాపంగా మార్చబడితే 10 మంది చంపుతాడు వాడు. పాప ఎప్పుడు పక్కనే ఉంటాడు మనతోటే. అయితే గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసం కలిగిన వాడుగా, విశ్వాసం కలిగిన దానిగా మార్చబడితే ప్రభు అంటే నీ నీతిమంతుడిగా చేసి నీ పక్షాన దేవుడే పోరాడతాడు. హేబేలు చనిపోయినాక వాళ్ళ అమ్మ రాలేదు. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? ఆగండి పోబాకండి, అడిగి రావటానికి వెళ్తుంది చూడు ఆమె. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఆదాం రాలా, అవరాలా? ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. కయ్యూను, మీ తమ్ముడు ఏడ్రా, మా తమ్ముడికి నేనేమన్నా కావలో ఉన్నా? నీ మాట నువ్వు అబద్ధం ఆడుతున్నావు చెప్తుంది. అదిగో, నువ్వు చంపితే నీ తమ్ముడు రక్తం నేల మీద పడి కారుతూ ఉంది చూడు, ఆ రక్తం మొరపెడుతుందిరా, ఆ రక్తం మొరపెడుతుంది. దేవుని బిడ్డరా, నీ విశ్వాసం నువ్వు చూపించగలగాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన విశ్వాసాన్ని మనం చూపించగలిగితే నీతిమంతులుగా మనం తీర్చబడతాము, నిష్కలంకులుగా తీర్చబడతాము. నువ్వు దేవుని నమ్మేవు, దేవుని విశ్వాసం కలిగిన దానివైతే నువ్వు చేసిన ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసా? చెప్పాలి. ఎలాంటి పరిస్థితులైనా సరే మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నీ పక్షాన్ని దేవుడు పోరాడతాడు. దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు ఏంటంటే, మన పక్షాన శత్రువుని ప్రభు ఉంచుతాడా, తీసేస్తాడా? ఎందుకు? దేవుని చిత్తం అయితే రానున్న దినాల్లో నేను చెప్తాను. దేవుడు నాతో మంచి మాటలు మాట్లాడాడు, ఆ మాటలను బట్టి నేను తర్వాత చెప్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా రండి. విశ్వాసమును బట్టి మనం ఏమవుతామంట? గాడ్ బ్లెస్ యు. నీతిమంతులుగా మార్చబడతాం కాబట్టి మనం ఏం చేయాలి? మన నీతిని చూపించాలి. నీ నీతిని చూపించాలి. నీ విశ్వాసం చూపించాలి. నీ విశ్వాసం నేను ఎలా మార్చింది? నీతిమంతుడిగా మార్చేస్తుంది. అంతే. నీతిమంతునకు కలుగు ఆపదలు అయినను యెహోవా వాటన్నిటిలో నుంచి వానిని తప్పించును. అందుకు మనం విశ్వాసం చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆన్లైన్ ప్రేయర్లో నువ్వు నేర్చుకుని తెలుసా? విశ్వాసం ప్రభువుని చూపించాలి. విశ్వాసం ప్రభు చూపించాలి. విశ్వాసిని చెప్పుకుంటాం కాదు, నువ్వు విశ్వాసాన్ని చూపించాలి, కనపడాలి. రెండో వ్యక్తి 5వ వచనం చాలు. విశ్వాసం బట్టి మళ్ళీ ఏం జరిగిందంటమ్మా? చెప్పాలి. విశ్వాసం బట్టి ఏం జరిగింది? ఆనుకు పక్కన పడేసేసాయి. ఆనుకు పేర్లు మనం ఎత్తకూడదు. అది ఫస్ట్ ఏంటి? విశ్వాసం బట్టి మనం నీతిమంతులుగా మార్చబడతాము. నువ్వు విశ్వాసాన్ని చూపించు, దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు. నువ్వు విశ్వాసాన్ని చూపించు, నీ విశ్వాసమును బట్టి నువ్వు మరణము చూడవు. ప్రైజ్ ది లార్డ్. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఇకన్నిటికి చనిపోడు. ఈరోజు నీకు కావాల్సిన విశ్వాసం ఇదే. నువ్వు మరణం నుంచి తప్పించబడలే కదా. ఎక్కడ చూసినా ఇప్పుడు దేనికి భయపడుతున్నారు ప్రజలు? దేనికి భయపడుతున్నారంటే, రేపు ఏమి సంభవించునో, రేపు ఏమి సంభవిస్తుందని భయం వీడికి. రేపు ఏం సంభవించిందో తెలియదు మనిషికి, భయం. రేపు గురించి ఆలోచన. అందుకని 27 సామెత గ్రంథంలో ఏం రాసి ఉంటుంది?
సామెత గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. గాడ్ బ్లెస్. దేవుని దీవించాలి. రేపటి దినమును గురించి ఏం చేయకూడదంటమ్మా? అతిశయపడకము. ఏ దినమున ఏమి సంభవించినో నీకు తెలియదు కనుక ఏ నాటిది ఆనాడు చాలు మనకి. ప్రైజ్ ది లార్డ్. సరే, మన మనుషులం కాబట్టేసి కొద్ది ఎక్కడో ఆశ ఉంటుంది. నా ఆలోచన అది కాదు, నేను చెప్తున్నానండి. జాగ్రత్తగా రండి. మనము విశ్వాసం చూపించినట్లయితే మనం నీతిమంతులుగా మార్చబడతాము. మనం విశ్వాసం చూపించగలిగినట్లయితే మరణం నుంచి తప్పించబడతాము. బైబిల్లో చాలామంది విశ్వాసులు, నేను ఇవి చూస్తే మీరు దడుచుకుంటారు. నేను ఎంతమంది మెసేజ్ చేశానో ఇవన్నీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీకు కనపడవాలి. ఇప్పుడు కనపడవు. డబ్బులు ఇస్తే రేపొద్దున డాక్టర్ వాళ్ళు అప్పుడు కనపడుతున్నాయా? ఎన్ని మార్క్ చేసి పెట్టాను చూడండి. అవన్నీ విశ్వాసం బట్టి తర్వాత మీరు కూడా అండర్లైన్ చేసుకోండి. విశ్వాసం బట్టి దేవుడు ఏ కార్యాలు చేస్తాడో, విశ్వాసం బట్టి దేవుడు ఏ కార్యాలు చేస్తాడో మనం బలపరుస్తాడు. ప్రభు మనం బలపరుస్తాడు. విశ్వాసం బట్టి దేవుడు ఏ కార్యాలు చేస్తాడో. యేసు ప్రభు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పేసి నేను ముగించేస్తాను. యేసు ప్రభు వారు అబ్రహామును పిలుస్తాడు. అబ్రహాము విశ్వాసం బట్టి అని చెప్తాడు. చదవండి అన్నమాట కూడా. ఎనిమిది వచనం. పిలుపు కూడా లోపడాలి. విశ్వాసం కావాలంటమ్మా. అర్థమైందా? నేను మన సహవాసంలో ఎక్కువ గద్దించేది ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీనే. చిన్న మిస్టేక్ కూడా నేను ఓర్చుకోలేను. పిలుపులో కూడా విశ్వాసం కలవాలంట. అసలు పిలుపుకే విశ్వాసం చూపితే, అమ్మా రేపొద్దున ఆల్రెడీ పేరమ్మా రేపొద్దున ఉపవాస ప్రార్థనమ్మా రమ్మని చెప్పాను అనుకో, అసలు ఆ పిలుపుకు నువ్వు విశ్వాసం చూపిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు లెక్కలేసుకుంటున్నారు. రేపు ప్రార్థనకు అంటారు బాబు అంటే లెక్కలేసుకుంటున్నారు. ఏమని? ప్రార్థనకు వస్తే మరి సావుకి ఎంత లాభం, పాస్టర్ గారికి ఎంత లాభం, పాస్టర్ గారి బండికి ఎంత లాభం, పాస్టర్ గారి కుర్చీకి ఎంత లాభం, లెక్కలేసుకుంటున్నారు వాళ్ళు. పిలుపులో ఎక్కడ ఉంది విశ్వాసం? నేను పిలిచినప్పుడు ఆ పిలుపులో నువ్వు విన్నప్పుడు దాన్ని నువ్వు విశ్వాసం చూపించగలవా? అరే సేవకులు ఎందుకు పిలిచారు, సేవకులు రమ్మన్నారు, దాని కింద ఏం ఆశీర్వాదం ఉందో, పోదాం, కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. అదే ఇక్కడ కబడ్డీ పోటీలు పెడితే, లేకపోతే ఇక్కడ సర్కస్ పెడితే పెట్టండి చెప్పండి, ఊరు మొత్తం ఇక్కడ కూర్చోదా? ప్రభుత్వంలో రాబోతున్నాడు. స్తోత్రం. అబ్రహాము విశ్వాసం బట్టి ఏం చేశాడంట? పిలుపుకులో పడ్డాడు. జాగ్రత్తగానండి. విశ్వాసం బట్టి పిలుపుకులో పడ్డాడంట. పిలుపుకు లోబడే వాళ్ళు ఎవరు? ఇంట్లోంచి కాలు, అసలు మీతో ప్రోగ్రాం ఎక్కడికైనా పెట్టుకోవాలంటే నా తల ప్రాణం తోకొస్తుంది. మనం కాబట్టి సరిపోయింది. కానీ ఏంటి, ఇంటికొక గజ్జి కుక్క అయినా కానీ ఏం కదంట. ఇంటికొక గజ్జి కుక్క అయినా ఏం కదంట. పక్క కుక్క ఎంత బాగున్నా కానీ ఈ గజ్జి కుక్కలు దాన్ని చూసేసేసి ఏంది పాడు, నీ ఒళ్ళు నున్నగా ఉంది, మా ఒళ్ళు చూడు ఎట్లా స్టప్పుగా డిజైన్ ఉందో, గజ్జి దీని అంతా గజ్జి వచ్చే ఇంటికి మొత్తం తినేసి ఉంటాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పితరులు చూడని పితరుల విశ్వాస అడుగులలో
నీ నడచిన తొట్టిల్లను పితరుల విశ్వాస అడుగులలో నీ నడచిన తొట్టిల్లను అడుగులు స్థిరపరచి బండ మీద నిలిపి కాపాడినావు నా విశ్వాసము. అడుగులు స్థిరపరచి బండ మీద నిలిపి కాపాడినావు నా విశ్వాసము. నా విశ్వాసము హృది పరచగలవు నా విశ్వాసము. సిగ్గుపరచవు నా విశ్వాసము. హృది పరచగలవు నా విశ్వాసము. సిగ్గుపరచవు నా పైనున్న నాయకుల విశ్వాసము. నే శ్రద్ధగా తలంచి నా పైనున్న నాయకుల నడిపించినావు బలపరచి కృపతో కాపాడినావు నా విశ్వాసము. అందరూ చెప్పాలి. నడిపించినావు బలపరచి కృపతో కాపాడినావు నా విశ్వాసము. నా విశ్వాసము హృది పరచగలవు నా విశ్వాసము. సిగ్గుపరచవు నా విశ్వాసము. హృది పరచగలవు నా విశ్వాసము. హృది ఆమేన్. చేతులెత్తి 3 సార్లు హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి 5 సార్లు స్తోత్రం చెప్పండి. ఎన్ని టెక్నిక్లతో మీ ఆలయ నడిపించాలి అర్థం కావట్లా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగానండి. ఇక్కడ లేఖనాలు బోధిస్తున్నాయి. అబ్రహాము దేనికి లోపడ్డాడు? ఎంత కనపరచబడ్డాడు అబ్రహాము. మన పిల్లల్ని పిలవాలి. ఎన్ని పిలుపులు పిలవాలో, ఎన్ని పిలుపులు పిలవాలో. సరే పిలిచి లేగుతాడు. లేచినాక ఒక పని చెబితే ఆ పని ఎన్ని పిలుపులు చేస్తారు. దానిలో నెంబర్ 1 మనమే. స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మోళ్ళు ఎన్ని సంవత్సరాలు ఏడ్చారు నన్ను బట్టి ఎన్ని సంవత్సరాలు ఏడ్చారు. జాగ్రత్తగానండి. ఒక మాట చెప్తాను. నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే, నేను మా అమ్మోళ్ళకు లోపడలేదు కాబట్టి మా బిడ్డలు మాకు లోపడలా. కానీ అబ్రహాము దేవుని పిలుపుకు లోపడ్డాడు కాబట్టి ఇస్సాకు తండ్రి పిలుపుకు లోపడ్డాడు. అలాంటి వాళ్ళు కూడా భూప్రపంచంలో ఉంటారా? వాళ్ళు ఎంత తల్లిదండ్రులకు లోపడ్డారో వాళ్ళ బిడ్డలు కూడా అంతే తల్లిదండ్రులు లోపడుతున్నారు. రాత్రి 12:30కి వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. 11:30కి రాత్రి 11:30కి ఏమీమా నేను కూర్చొని ప్రార్థన చేస్తూ కొన్ని కుటుంబాలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కుటుంబాలకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాకు అనిపిస్తుంది, వారు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత లోబడిపోయారో వాళ్ళ బిడ్డలో అంత లోబడిపోతున్నారు. నేను మా హీరోని అడిగాను, మీ అమ్మ ఇష్టమా మీ నాన్న ఇష్టమా? మీ అమ్మ మాట వింటావా మీ నాన్న మాట వింటావా? మా నాన్న మాట వింటాను, మా అమ్మ మాట మాత్రం త్రోసివేయను. ఆయన చక్కగా సమాధానం చెప్పాడు. ₹1,00,00,000 మాట కదా.
నేను అంటాను ఒకటి, మన విశ్వాసం చూపించగలిగితే ఎంత బాగుంటుంది. అమ్మ ఒకరోజు ప్రార్థనకు వచ్చింది, 2 రోజులు ప్రార్థనకు వచ్చింది, నా చేతిలో 50,000 పెట్టింది, తీసుకుని వెళ్ళిపోతే ఏం చేసింది? ఎవరా? ఇప్పుడు ఎవరు నీకు చెప్పాలంటావు? 2 రోజులు ప్రార్థనకు వచ్చారు, 3 రోజులు 50,000. అబ్బా, అసలు సేవకుని గొప్పతనం కదా అది. ఎంత విశ్వాసం సేవకుని మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము పిలుపు పట్ల విశ్వాసం చూపించాడు. చదువు 19 వచనం. జాగ్రత్తగా ఉండండి, అర్థం చేసుకోండి. ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై ఒక నిమిషం అమ్మా. ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించెను. బలిపీఠం ఎక్కిస్తేప్పుడు ఎలా అర్పించాడు? బలిపీఠం ఎక్కిస్తేప్పుడు ఎలా అర్పించాడు? ఎలా అర్పించాడంటే, నా దేవుడు మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడు, నే బలిగా మారిన బ్రతికించగలవు నీ వాగ్దానములను. పాడాలి. నే బలిగా మారిన ఆమేన్, హల్లెలూయా. అట్ట కాదు, ఇంకోలాగా పాడదామా? నే బూడిదగా మారిన బతికించగలడు ఆయన. నువ్వు బూడిదిగా మారినా కానీ బతికించగలడు ఆయన. చదువు ఇంగ్లీష్లో, హీబ్రూ చాప్టర్ 11 వర్స్ 19. ఇంగ్లీష్ చదవన్నాను ఎవరైనా ఒకళ్ళు? చనిపోయిన వారిని లేపగలడు. అంతే ఉంది. నేను అక్కడ చూశాను, బూడిదిగా మారిన బ్రతికిస్తాడని. ప్రైజ్ ది లార్డ్. ఎంత నమ్మేడుమా? అదే నిశ్వాసం. నీ విశ్వాసం ఏంది? మన విశ్వాసం ఏందమ్మా? మన విశ్వాసం ఏంటి? చూడండి, మీరు మీ హృదయాల్లో స్థిరపరచుకోండి ఈ మాటని. నీ విశ్వాసాన్ని, అబ్రహాము కాడ ఉన్న విశ్వాసాన్ని దేవుడు పిలుపుకు లోబడితే, బలిపీఠాలు ఎక్కేటప్పుడు ఇలాంటి బోధ నేను ఎండేది కాబట్టి కొద్ది గొప్ప ఇంకా నా బిడ్డలు నా మాటకి ఇంకా చాలా లోబడుతున్నారు. దాన్ని బట్టి ప్రభుకి మహిమ. ఇంకా ఎక్కడో కొంచెం వాళ్ళ అవిధేయత, అవిశ్వాసం కనపడుతుందంటే నేను ఎక్కడో లోబడి ఉన్నాను. బహుశా నా తల్లిదండ్రులు ఎక్కడ నేను లోబడ్డాను? ఇత్తిందని ఏం చేయాలి? కోసుకోవాలి కదమ్మా, కంపల్సరీ కోసుకోవాలి. అంతే, నువ్వు ఇత్తిందని కంపల్సరీ కోసుకోవాలి. ఇదిగో, నువ్వు రహస్యంగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేసావు? ఏం చేశాడమ్మా? పాపం చేశాడు. నీ కొడుకు ఏం చేస్తాడు? బహిరంగంగా పాపం చేస్తాడు. దావీదు ఒక అమ్మాయిని రహస్యంగా పిలుచుకొచ్చేసి పాపం చేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అబ్షలోము ఇంటి పైన షెడ్, ఒక టెంట్ వేయించుకొని దావీదు యొక్క ఉపపత్తుల్ని 10 మందితోటి బహిరంగంగా పాపం చేశాడు. ఈ వాక్యాలు ఆ దినాల్లో నేనుంటే ఎంత బాగుండేది. ఎంత మోలు చేసుకున్నావు నీకు నా బిడ్డల్ని. ఈరోజు వాక్యం వింటున్నా, కష్టస్థితిలో వాక్యం వింటున్నావు. నువ్వు ఈ కష్టస్థితిలో నువ్వు వాక్యం వింటున్నావు కాబట్టి నువ్వు పిలుపుకు లోబడు. ఫస్ట్ బలిదాకా నువ్వు పోవాల్సిన అవసరం. నువ్వు పిలుపుకు లోబడు. ఆ పిలుపుని బట్టి చెప్పాలి.
అయ్యా సంతోషం, అయ్యా ద్వారకమ్మ రమ్మందయ్యా, ఈరోజు అక్కడికి రమ్మందయ్య, కంపల్సరీ వస్తానయ్యా, నాకు ఎవరు చుట్టాలు లేరమ్మా, మీరే చుట్టాలంది, నేను వస్తానయ్యా అంది. అమ్మా పని చూసుకో, పని లేకపోతే రా. మా బాధ ఏంది, ఆమె వస్తే మాకు అక్కడ అన్నం దొరకదని మా బాధ, రెండు ముక్కలు తక్కువ అవుతుందని ఊరకు చెప్పాను, ఏమనుకోబాకండి. కారణం ఏంటంటే వారిపైన కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మన పిలుపుని వాళ్ళు అంత గౌరవించారు. స్తోత్రం. దాని మించి మాకేముంది. నేను మొన్న ఈ మధ్యకాలంలో అనుకున్నాను ఒక మాట. ఈ ఆడంగులు ఉన్నారు కదా, స్త్రీల కొడుకు చేసుకున్న ఆడంగులు, వాళ్ళు సహవాసం ఉన్న వాళ్ళందరినీ మా ఇంటికాడ పలానా రోజు ప్రార్థన రమ్మంటే ఎంతమంది వెళ్తారు వాళ్ళని చూడాలి, ఎంతమంది వెళ్తారో చూడాలి. మీరు ఒక నిలబడేసేసి రేపు పొద్దున మా ఇంట్లో ప్రార్థన రమ్మని చెప్పినప్పుడు మీ ఇంటికి మీ పిలుపులు ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్తారో చూడాలి. అంటే అర్థం ఏంటి, లోపట్ల కదా, అట్లా నువ్వు జీవించలా. నువ్వు మా కాడికి రాలేదుగా, మేము ఎందుకు వస్తాం, భయపడొద్దామా. నువ్వు ఒక పిలుపు చెప్పగానే భయపడిపోవద్దు. అమ్మో దొరకకుండా ప్రార్థన, మనం చెప్పపోయిన దొరక వచ్చిద్దిరా, మాకెవరు చెప్పారు, అమ్మ నాకు చెప్పారమ్మా, మీకు చెప్తే అంటే ఆ మాట నాకు ధైర్యం చాలుతుంది అన్నమాట. తర్వాత అనడానికి నువ్వు చెప్తే మేము రావాలా అన్నట్టు అంటే నాకు ధైర్యం చాలదు కాబట్టి. స్తోత్రం. సీరియస్గా తీసుకోండి, నేను జోక్గా మాట్లాడుతున్నాను కానీ మీరు సీరియస్ తీసుకోండి. నువ్వు ఇక్కడ కూర్చొని గుర్తుపెట్టుకున్నామా, దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటో తెలుసా, సృష్టిని శాసించగలిగిన కృప ప్రభు ఇచ్చాడు, ప్రకృతిని శాసించగలిగిన కృప ఇచ్చాడు. నువ్వు ఇక్కడ నిలబడి తల్లులారా, చెల్లిలారా, అక్కలారా, అమ్మలారా, మీరందరూ వచ్చి రేపొద్దున మా ఇంట్లో ప్రార్థన చేయండి అమ్మా. కొన్ని పరిస్థితులు కఠినంగా ఉన్నాయి, కొన్ని పరిస్థితులు సంతోషంగా ఉన్నాయి, ప్రార్థన చేయండి రేపొద్దున 11:30 ప్రార్థన చెప్పేసి నువ్వు చెప్పి మొదలు పెట్టేసినాక ఎంతమంది నీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తారో, రావట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు పిలుపుకు లోపడతలా. సత్యం ఇది, అంతే. అబ్రహాము పిలుపుకు లోబడలేదా విశ్వాసాన్ని బట్టి. మరి అతను లోబడిన విధానాన్ని బట్టి ఆయన ఏం చేశాడు, ఇస్సాకు ఎక్కడి దాకా బలిపీఠం పైకి ఎక్కేదాకా. బా ఎంత గొప్ప కృపమ్మా. ఎలా చెప్పాలో నాకు ఈ మాటలు అర్థం కావట్లా, నేనేం బైబిల్ చదువుతున్నాను అర్థం కావట్లా, ఎందుకు కన్నీళ్ళు వస్తాయి ఇంకా. అరే మనం వస్తుంటే మనం పెంచుకున్న కుక్క మనతో వచ్చింది కదమ్మా, మన బిడ్డలు మనతో రాట్లా. పొమ్మన్న పోదు కదమ్మా కుక్క, మనం పెంచుకున్న కుక్క పొమ్మన్న పోదు. చూడండి ఎక్కడున్నా కానీ ఒక మన నోరుతో ఒక చిన్న పిలిపి ఇవ్వగానే పరిగెత్తుకుని వచ్చి తోకూపుకుంటూ ఉంటుంది కదా. మన బిడ్డల జీవితాల్లో లేదు. ఈరోజు నా హృదయం ఎంతో వేదనతో పడిపోయింది. ఒకటే బాధ, నేను లోబడలేదు కాబట్టి, విశ్వాసాన్ని చూపించలేదు కాబట్టి అనేకసార్లు నా జీవితంలో ఫెయిల్. నాతో నడవటానికే నా బిడ్డలు సహకరించకపోతే బలిపీటలు ఎక్కేంత స్థాయికి ఎక్కడికి వెళ్ళగలరు? ఏ విశ్వాసం ఉండేది, ఏ విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. దాన్ని ఎలా ఆ విశ్వాసాన్ని కొలవటానికి కొలమానం ఏముంది? అదృష్టం కొద్దీ పిల్లలు మనల్ని కనుక వెంబడించినట్టయితే వాళ్ళు పెద్దోళ్ళు అయినాక మనకు దూరం అయిపోతారు. రైల్వే స్టేషన్లో ఒక ముసలాయన ట్రైన్ వచ్చింది, ఒక ముసలాయన పరిగెత్తుకుని వస్తున్నాడు. సార్ మీ బ్యాగ్ మ్యాంగిస్తాను సార్, 20 రూపాయలు ఇవ్వండి సార్. అయ్యా నీకు కావాలి, నేను 20 రూపాయలు ఇస్తాను కానీ నా బ్యాగ్ మాత్రం మోయద్దు. కొడుకులు ఎందుకు అనుకున్నాడు, కూతుర్లు ఎందుకు అనుకుంది? రైల్వే స్టేషన్లో 65 సంవత్సరాల వయసులో మూటలు మోసుకుంటానుకమ్మా.
వాళ్ళ భార్య గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ భార్య పేరు ఏం పేరు? శారా మసీదు దగ్గర మనం చదువుతున్నప్పుడు గుడారంలో ఏం చేసిందంట? గుడారం వెనక మళ్ళా నవ్వుతుందంట. యేసు ప్రభు అక్కడ మాట అంటాడు, శర్మ, యెహోవాకు అసాధ్యమైనది ఎందుకు కలదా? బైబిల్ కాస్త అని చెప్తారంటే ఆ మాట దేవుడు ఎంత రోషంతో మాట్లాడలేదు. ఆయన గురించి, ఆయన ఘనకార్యాల గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది కలదా? యెహోవాకు అసాధ్యమైనది కలదా? నిన్ను ఐగుప్తు రాజు చేతుల నుంచి విడిపించింది ఎవరు? నేను కదా. ఎవరు విడిపించగలరు? 13వ అధ్యాయంలో ఆదికాండం కరువు వచ్చినప్పుడు శారా, అబ్రహాం గారు తన సంపద, దాసులు ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పుడు శారా చక్కగా ఉందని చెప్పేసి ఐగుప్తు రాజు ఫరో తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టుకున్నాడు. ఆమెతో కాపురం చేద్దామని చెప్పేసి అనుకున్న సమయంలో దేవుడు ఫరోని మొత్తం గద్దిస్తాడు. ఎవరు చేయగలరు? అంతఃపురంలోకి పోయి ఫరోని గద్దించగలిగిన శక్తి ఎవరికి ఉందమ్మా? వెంటనే వాళ్ళందరిని పంపించేస్తారు. ఎప్పుడైతే శారా, అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది కలదా అనగానే ఆమె ఏమనుకుంటుంది తెలుసా? చదవండి 11వ వచనం. 11వ వచనం. అమ్మ, మీరు అసలు అక్కడ పోవద్దు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. ఈ శ్వాసమును బట్టి శారయు, మీకు ఈ మాట కనపడింది అక్కడ. అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాక ఎంతో విశ్వాసం వచ్చేసింది. ఆ మాటకి, ఆ పిలుపుకి, ఆ మాటలో ఉన్న శక్తికి ఎంతో లోబడిపోయారు. ఇప్పుడు చదువుమా. విశ్వాసం బట్టి శారా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడిని ఎంచిన కనుక తాను వయస్సు గతించినదైనను, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక వింత మాట రాస్తుంటా చూడండి. అక్కడ ఒక వింత మాట 12వ వచనం. మృతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. 2 చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా. మా ఒక్కదానికి నమ్మలా, శారమ్మ ఒక్కదానికే విశ్వాసం చూపించింది. ఆకాశపు నక్షత్రాల వలె సంతానం కలిగింది, ఇసుక రేణువుల వలె సంతానం కలిగిందంటమ్మా. ఒక్కదానికి నువ్వు విశ్వాసం చూపి, ఒక్కదానికి విశ్వాసం చూపానమ్మా. ఒక్కదానికి విశ్వాసం చూపండి, పరిపూర్ణంగా చూపించండి. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు అన్యాయస్తుడు కాడు. నా దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. ఆయన లెక్కల మాస్టర్. చెప్పండి, నా దేవుడు ఎవరు? అందరూ చెప్పండి. కూర్చు చేసి చెప్పండి, మీ చేరి చెప్పండి. మీ దేవుడు ఎవరమ్మా? బాబు డేవిడ్, మీ దేవుడు ఎవరు చెప్పాలి. లెక్కల మాస్టర్. నువ్వు చేసిన దానికి లెక్కలు తీస్తాడు అంతే. 3:16 రాస్తుంటుంది మలాఖీలో. మన కీలు ప్రకారమా? లెక్కల మాస్టరా? మలాఖీ 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి ఎగ్గి ఆలకించింది. ఎంత ఇంట్రెస్టింగ్ అంటున్నాడో. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన నామము స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థ గంధం ఒకటి ఉంది, దానిలో రాసి పెడుతున్నాడంట. ఆయన లెక్కల మాస్టర్. చెప్పండి, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన లెక్కల మాస్టర్. ఆయన ఒక్కళ్ళ కోసం విశ్వాసం చూపిస్తే అసలు అది నాకు ఎంత అందం అనిపిస్తుందో ఆ మాట. ఆకాశపు నక్షత్రాల్లాగా ముతుతూల్యం అయిపోయిందంట. మరొకసారి చదువు 12 వచ్చును. అందుచేత ముతుతూల్యమైన ఆ యొక్కని నుండి. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే, ప్రెగ్నెన్సీ అయిన కానీ గర్భం దాల్చగానే అమ్మాయిని ఎలా చూస్తారు తెలుసా? చాలా జరుగుతుంది. మంచి ఆహారం పెడతారు. ఈ అమ్మాయి కుర్రపిల్లే, 18 సంవత్సరాల అమ్మాయి. ఈ 18 సంవత్సరాల అమ్మాయికి మంచి ఆహారం పెడతారు. ఈమె ఎన్ని సంవత్సరాల వయసు? 80 సంథింగ్ అన్నా? ఎన్ని సంవత్సరాలు చెప్పండి అక్కన? గాడ్ బ్లెస్ యూ. 90 సంవత్సరాలు అంతేనా? చూడండి, ఎందుకు 17వ అధ్యాయం చూడండి, ఆదికాండం. 17వ అధ్యాయము 17వ వచనం. ఆమె చెప్పండి, కరెక్ట్గా చెప్పింది. హల్లెలూయా. 90 సంవత్సరాల వయసు ఆమెకి ఏం బలం ఉంటుందమ్మా? ఇప్పుడు బలం ఎందుకు కావాలి? ఆమెకి బలం పక్కన పెట్టు. పుట్టేవాడు బలంగా పుట్టపోతే పరిస్థితి ఏంది? పుట్టేవాడు బలంగా పుట్టపోతే పరిస్థితి ఏంది అబ్బాయి? ఇప్పుడు నేను బలంగా ఉందని లేదా తర్వాత సంగతి కదా. పుట్టేవాడు ఎట్ట పుడతాడు మరి? ఎలికి పిల్లలాగా పుడితే, ఎలికి పిల్లలాగా పుడితే పరిస్థితి ఏంటి? అందుకని 12 వచ్చును. ముతతూలుడిన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశపు నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానకులను ఒక్కరి విషయమై విశ్వాసం చూపిస్తే, ఒక్కరి విషయమై దేవుడు మీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు మీరు నమ్మండి. మీరు చెప్పండి, దేవుడు మీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు? మరేంటి వాటిని మీరు ఎంతగా విశ్వాసం కలిగి ఉంటున్నారు? ఎన్ని రాత్రులు నిద్ర మానుకుని ప్రభువు స్తుతిస్తున్నారు? ఇంకొకరిని జ్ఞాపం చేస్తాను. 20 వచనం. విశ్వాసం బట్టి అంటే విశ్వాసం మనకి ఏముండాలి? విశ్వాసము బట్టి ఉండాలి. మనకి ఏముండాలమ్మా? విశ్వాసం బట్టి ఉండాలి. మీ ఇంట్లో ఏముండాలమ్మా? కొంతమందికి ఎండు చేపలు బట్టి ఉంటుంది. ఎండు చేపలు బట్టి ఉంటుంది. కొండలు వేసి పెడతారు ఎండు చేపలు. నేను మచిలీపట్నం వెళ్తే ఒక ఇంత పెద్ద కొండ ఉంది. ఆ కొండకు తాడు కట్టేసేసి ఉట్టు కట్టి పైన తగిలిచ్చేసారు. పైన తగిలిచ్చేస్తే నేను అడిగాను, ఏందన్నా అది అని చెప్పేసి అడిగా. నేను అన్న ఉట్టన్నా లోపల ఎండు మాంసాలు ఉన్నాయి అన్నాడు. ఎండిపోయిన మాంసాలు ఉన్నాయి అన్నాడు. మాంసాలు ఎందుకునంటే చేప ముక్కలే అన్నాడు. సరే తీయని ఒకసారి చూస్తానన్నా. తీసాడు. తీస్తే ఇంతంత నా ఏళ్ళు లాగా ఉన్నాయి, ఇంతంత ఉన్నాయి, నా ఏళ్ళు లాగా ఉన్నాయి. ఏందని ఎట్టున్నాయి అంటే పాములు సంపి ముక్కలు చేసేసి దానిలో పెట్టాడంట. ఎందుకు? వాటితోటి ఎండ్రకాయలు పడతారంట. ఎండ్రకాయలు అంటే పాము ముక్కలు బట్టి ఉంది వాళ్ళ ఇంట్లో. కొంతమంది ఇంట్లో ఎన్ని చేపలు బట్టి ఉంటుంది. కృప ఏంటంటే డబ్బులు బట్టి ఉంటలా. ఈ డబ్బులు బట్టి ఎప్పుడు వచ్చిందో అర్థం కావట్లా. స్తోత్రం. నీ విశ్వాసాన్ని బట్టి డబ్బులు బట్టి కలుగు చేయబడుగాక, బంగారం బట్టి తయారవునుగాక. నీ విశ్వాసం బట్టి. స్తోత్రం. అయ్యా ఆవగించంత విశ్వాసం ఉంటే కొండను తీసి అక్కడ పడతానని చెప్పేస్తున్నావు కదా. ఇదిగో నేను బాలంత విశ్వాసం ఉంది నాకు. ఒక 10 కేజీలు బంగారం తయారవునుగాక. ఆమె నోట్ల మాట కదమ్మా. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. విశ్వాసం చూపించండి, అంతే. చూపించండి, నమ్మకం ఉంచండి ప్రభు మీద.
దానికోసం ప్రయాసపడండి, దానికోసం కష్టపడండి, దానికోసం కష్టపడండి అమ్మా. నువ్వెంత కష్టపడితే అంత ప్రభు నేను ఆశీర్దిస్తాడు అంతే. పొద్దున ఒక సాక్ష్యం చెప్తున్నారు, అసలు ఏమైతే చూద్దామని పోయాను, నేను ఊహించని రీతిలో దేవుడు వ్యాపారం అవటం ప్రభు సహాయం చేశాడు అంటున్నాడు. ఒకరు పోకుండా ఇంట్లో కూర్చుంటే ఆమెకు చాలా విశ్వాసం ఉంది. ఇంట్లో కూర్చుంటే పరిస్థితి ఏంటి? ఆ విశ్వాసం రుజువుపరుచుకోవాలంటే లెగవాలి, చెంగు భుజాన ఏమంటారు బొడ్లో దోపాలి, కాలు కొట్టుకుంటూ వెళ్ళాలి, ఆమె చేయవలసిన వ్యాపారం చేయాలి. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కనకారం చేస్తాడు. 7 సార్లు ప్రతిష్ఠించ ఏం చేయాలా? 7 సార్లు ఏం చేయాలి? మునగటం కాదు తల్లి, ప్రత్యక్షతలు చేయాలంట. 7 సార్లు ఏం చేయాలి? ప్రత్యక్షతలు చేయాలంట. చదువు మాట కూడా 30 వచ్చును. అప్పుడు తర్వాతే ఎన్నిసార్లు అమ్మా? దైవం గారు చెప్పాలి. ఎన్నిసార్లు అమ్మా? కుర్చీలో కూర్చున్న సహోదరి నువ్వు చెప్పు తల్లి, ఎన్నిసార్లు? 7 సార్లు చెప్పు. నేను నీకు అందిస్తాలే, పేపర్లో అందిస్తాలే. 7 సార్లు చెప్పు. ఎన్నిసార్లు? గాడ్ బ్లెస్ యు. 7 సార్లు తిరిగితేనే గోడ కూలిద్ది. నువ్వు కష్టపడు, విశ్వాసపు కార్యం చూస్తావు. సుత్తి కొట్టవలసిన అవసరం లేదు, గడ్డపల్లికి పెట్టవలసిన అవసరం లేదు. సుత్తి పెట్టవలసిన అవసరం లేదు, గడ్డపల్లికి పెట్టవలసిన అవసరం లేదు. సుత్తి కొట్టవలసిన అవసరం లేదు, గడ్డపల్లికి పెట్టవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్ కట్టకడక్కడ కూలిపోతాయి అంతే. 7 సార్లు నువ్వు తిరగాలి, కష్టపడాలి నువ్వు అంతే. 20 వచ్చినావు. చిన్న మాట చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. విశ్వాసం బట్టి ఆమె చెప్పండి. ఇప్పుడు మనకెందుకు కావాలయ్యా విశ్వాసం అంటే? ఎందుకన్నా ఎందుకు కావాలి విశ్వాసం? చూద్దాం కానీ ఎన్ని రోజులు అయితే తీసుకానివ్వండి చూద్దాం. హల్లెలూయా. ఎందుకు విశ్వాసం? జరగబోయే సంగతుల కోసం విశ్వాసం కావాలి. ప్రపంచానికి కరోనా రాబోతుంది. కరోనాలో నా దేవుడు క్షేమం ఇస్తాడు. ప్రపంచం మరణం వెంట పరిగెత్తుతుంది, నేను జీవం వెంట పరిగెత్తుతాను. జరగబోవు విశ్వాసం విషయమై జరగబోవు సంగతుల విషయమై నాకు విశ్వాసం కావాలి. జరగబోయే సంగతులు అది కదా విశ్వాసం. ఎప్పుడు చూసాడా విశ్వాసం? కళ్ళున్నప్పుడు చూసాడా? కళ్ళు లేనప్పుడు చూసాడా? ఎవరు? ఇస్సాకు కళ్ళు లేనప్పుడు చూశాడు జరగబో సంగతుల్ని. కళ్ళు మూసుకుంటే నీకు కనపడద్దు. స్లాబ్ ఎప్పుడైద్దో, కోత ఎప్పుడు కోస్తాను, ఆ కోడి కోసి ఎప్పుడు ఉండిద్దో అర్థం కావట్లా. స్తోత్రం తోత్రం తోత్రం తోత్రం. మాషాలా అన్ని ఉన్నాయో లేవు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జరగబోవు సంగతుల కోసము మనకి విశ్వాసం కావాలి. సిగ్గుపరచని దేవుడు మనల్ని, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు. యేసునామములో నన్ను బలపరిచిన మాట అది. ప్రభువు నాతో మాట్లాడిన మాట అది. ఆయన విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపరచబడడు. జరగబోవు సంగతుల నిమిత్తమై విశ్వాసం కావాలి మనకి. ఆ విశ్వాసం ద్వారా ఏం చేస్తుంది సార్? మనం ఆశీర్వదించబడతాం. అది గ్రహించుకొని ఒక్కళ్ళని కాదు, ఇద్దరిని ప్రభు ఆశీర్వదించాడు. జరగబో సంగతులు. ఏం ప్లాన్స్ ఉన్నాయి మీ కాడ? ఎట్టకట్ట పోనీలే అసలు ఆ మాట మనకూడదు. మనం ఎట్టకట్ట పోనిచ్చేది మా కాంప్రమైజ్ అయితే అసలు మనం కాంప్రమైజ్ అయితే డేవిడ్తో మాట్లాడండి. డేవిడ్ పలానా ల్యాప్టాప్ అయితే ఇక్కడ దొరకదు, ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలి. నువ్వు కాంప్రమైజ్ అయిపోయితే లోకల్ కొనుక్కుందాం. నో, నేను కాంప్రమైజ్ అవ్వను, నాకు ఆ ల్యాప్టాపే కావాలి. అది ఆన్లైన్లో బుక్ చేసుకుని 1 రోజులు వెయిట్ చేయి, 10 రోజులు వెయిట్ చేయి అంతే. మంచి శ్రేష్టమైనది మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మంచి విలువైనది పొందుకోవాలి. మా చిన్న వాళ్ళ కాళ్ళను చూసి నేర్చుకోవాలని పెడుతున్నాను. నాకు అంతే, నాకు అదే కావాలి. 1 రోజులు ఆగుతావా? ఆగుతా. మనం అట్టం కాదు, విత్ ఇన్ సెకండ్ అయిపోవాలి అంతే.
నేను యూనికార్న్ బండి కొన్నా, షోరూంలోకి వెళ్ళాను. వెళ్తే ఆ పుట్టులో యూనికార్న్ బండ్లు ముందుగా బుక్ చేసుకోవాలి. నేను ముందుగా బుక్ చేసుకోవాలి. కవర్ తీసుకుని వెళ్ళిపోయాను. మన కవర్లు ఉన్నాయి కదా, అప్పుడు ఎర్ర కవర్లు ఉన్నాయి కదా మన కాడ, కవర్ తీసుకుని పోయి ఒక కవర్ తీసుకెళ్ళాను. కూర్చోసారు. ఏంటంటే ఏం సార్ అన్నారు, మాకు బండి కావాలండి అంటే వాళ్ళ మేనేజర్తో పోయి మాట్లాడాడు. సార్ బండి కావాలంట అంటే ఎప్పుడు తీసుకెళ్తారంట అన్నాడు. ఇమ్మీడియట్గా ఇప్పుడు తీసుకెళ్తాను చెప్పేసి అన్నాను. బళ్ళు స్టాక్ లేవని చెప్పి అన్నారు. నీ వల్ల అయితే చెప్పు, లేకపోతే వేరే చోటుకి వెళ్తాను అన్నాను. ఫుల్ పేమెంట్ ఇప్పుడు చేస్తాను, 5 పైసలు కూడా టిప్స్ కూడా నీకు ఇస్తాను చెప్పేసి అన్నాను. 1100 రూపాయలు టిప్స్ ఇచ్చాం వాడికి. వెంటనే మ్యాచ్ కాడికి వెళ్ళాడు. సార్ ఈ బండి సార్కి ఇద్దామని చెప్పి అన్నాడు. ఓకే అన్నాను. సార్ మీకు ఓకే సార్ బండి అన్నాడు. ఏది బండి అంటే అదే అన్నాడు. ఆ బండి ఎవరికి కావాలయ్యా? ఏ బండి? ఆ బండి యూనిక్ అనే కానీ నల్ల కాలరు. మనకు నల్ల కాలర్ వద్దు, ఎందుకంటే మన కారు ఎర్రకారు. అప్పుడు నా బండి ఎర్రగా ఉండాలి, లీడియా బండి ఏమిమా బండి కూడా ఎర్రగా ఉండాలి. ఎర్ర కలర్ కావాలి సార్. ఎర్ర కలర్ లేదు సార్, లేకపోతే చెప్పి నేను పక్క షోరూమ్కి వెళ్తాను అన్నాను. నా బాగా గుర్తు అవన్నీ కూడా, బాగా గుర్తు అవన్నీ. సార్ ఒక 10 నిమిషాల సమయం అని చెప్పేసి అని 10 నిమిషాలు రెడీ చేసి ఇచ్చేసారు. నాకు అదే కావాలి, నాకు అదే కావాలి. స్తోత్రం. దేవుడిస్తాడు, ఇస్సాకును దేవుడిస్తాడు, ఇస్సాకును ప్రభు ఇస్తాడు అంతే. స్తోత్రం. ఆయన కోర్ల ఎవరు? అబ్రహాం కోర్ల ఇస్సాకు నాకు కావాలని, దేవుడే ఇస్సాకుని ఇస్తానని చెప్పాడు. స్తోత్రం. దాని వచ్చిన భాగ్యం ఏముంది మనకి? ఇంకా జరగబోయే సంగతుల గురించి నీ ఆలోచన ఏంటమ్మా? ఎట్టకట్ట కానీలే, ఈ పూటకు కానీలే, రేపొద్దున కానీలే. అందుకని చెప్పేసి ఇంట్లో కారం ఉంటే కారం తినకుండా నాకు సిగ్నే కావాలని చెప్పి అనపాకండి. ఇంట్లో చినిపోయిన బట్టలు ఉన్నాయి అనుకో, ఈ చినిపోయిన బట్టలు నాకు వద్దు, నాకు కొత్త బట్టలే కావాలని చెప్పి అనపాకండి. కొత్త బట్టల ప్రభు నిచ్చిగా నీకు ఇస్తాడు, చికెన్ కూర కూడా నీకు ఇస్తాడు. కొంచెం వెయిట్ చేయి. విశ్వాసంలో తగ్గనివద్దు, విశ్వాసం నీరు కరుపులకు చేయొద్దు అంతే. ఒక నవశకాన్ని మనం చూద్దాం, విశ్వాసము శకాన్ని మనం చూద్దాం. విశ్వాసము కలిగిన సంఘంగా మనం తయారవుదాం, విశ్వాసం కలిగిన కుటుంబాలకు మనం తయారవుదాం, ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడదాం. ఎప్పుడైతే జరగబోయే సంగతులు ఇస్సాకు చూసి ఎవరి కోసం ప్రార్థన చేశాడు? యాకోబు కోసం ప్రార్థన చేశాడు. తెలుసా? యాకోబు సంతానం ఇజ్రాయెల్గా మార్చబడిపోయి ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడ్డారు. వాళ్ళు ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడ్డారండి. జరగబోయే సంగతుల విషయంలో కాంప్రమైజ్ అయి ఉంటే ఈరోజు ఆశీర్వాదం ఉంటుందా? యాకోబు సంతానం ఉంటుందా? ఇస్సాకు ప్రార్థనలో ఉన్న శక్తి అది. చాలా మంది తెలియదు. ఇస్సాకు ప్రార్థనలో ఉన్న శక్తి ఏందో తెలుసా? జరగబోయే సంగతుల్లో రాజుగా మారుస్తాయి. కింగ్ కదా మా యాకోబు కింగ్ కదా. ఒక పూటకి తిండికి లేనోడు రాజుగారు ఇట్లా ప్రపంచానికి వెళ్తున్న పరో తల ఉంచితే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా దీవించి ఆశీర్వించి వేస్తున్నాములు అని ఆమె అంటున్నాడు. రొట్టె ముక్క అయితే తిని బతకాలి. అబ్రహాములో ఉన్న ప్రార్థన, ఇస్సాకులో ఉన్న ప్రార్థన చెప్పాలి, యాకోబులో ఉన్న ప్రార్థన చెప్పాలి, యేసేపులో ఉన్న ప్రార్థన. యేసేపు బైబిల్ చెప్పిద్ది 49వ అధ్యాయం 50వ అధ్యాయం అనుకుంటాను, జరగబోవు నిర్గమమును గురించి ముందుగా చెప్పాడంట. ఎవరు? యేసేపు. జరగబోవు నిర్గమం గురించి ముందుగా మాట్లాడాడు యేసేపు. జరగబోయే సంగతుల గురించి ముందుగా విశ్వాసం బట్టి ప్రార్థన చేశాడు ఇస్సాకు, జరగబోయే కార్యాల గురించి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం అదే చేయాలి. ఒక గంట జరగబోయే కార్యాల గురించి ప్రార్థన చేయాలి. జరగబోయే విషయాల గురించి మనం మొరపెట్టాలి. విశ్వాసం చూపించగలవమ్మా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మాటలు ఉన్నాయి. ఆ అధ్యాయంలో ఎంతోమంది విశ్వాస యోధులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళ గురించి మనం ధ్యానం చేస్తే కొన్ని రోజులు పట్టిద్ది అంతే. నేను షార్ట్గా ఒక 2-3 గురించి చెప్పేసాను. మనం కూడా అలాంటి గొప్ప విశ్వాసాన్ని చూపిద్దాము. విశ్వాసము ఏముండాలి మనలో? చెప్పాలి. మనలో ఏముండాలమ్మా? మన ఇంట్లో విశ్వాసం బట్టి ఉండాలి. మన ఇంట్లో విశ్వాసంతో కాదు, విశ్వాసంలో కాదు, విశ్వాసం బట్టి మన ఇంట్లో ఉండాలి అంతే. బట్టి తరిగిపోకూడదు అంతే, అది తరిగిపోకూడదు అంతే. స్తోత్రం. అలాంటి శ్రేష్టమైన కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి ప్రభువుకి స్తుతులు చెల్లిద్దామా?
చెప్పండి త్వరగా, బిగరగా బిగరగా. ఒక శ్రేష్టమైన విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభు అని చెప్పండి. అమూల్యమైన విశ్వాసాన్ని ప్రభు అని చెప్పండి. విశ్వాసమని బట్టి మేము కలిగి ఉండాలి ప్రభు అని చెప్పండి. అబ్రహాము పిలుపుకులో పడిన విశ్వాసం ఇవ్వండి నాయన. ముతితుల్యమైన శరీరమును లెక్కకు విస్తారంగా మార్చిన విశ్వాసాన్ని ఇవ్వండి. జరగబో సంగతులు ముందుగా గ్రహించిన ఇస్సాకు విశ్వాసాన్ని ఇవ్వండి. విశ్వాసము చూపించి నీతిని పొందుకున్న హేబేలు విశ్వాసాన్ని ఇవ్వండి. పగలు రాత్రి అగ్ని స్తంభంగాను, పగలు మేఘ స్తంభంగాను ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడిపించినా కానీ వారు మీ యందు విశ్వాసం ఉంచలేదు. నాయనా, మేమైతే మీ యందు విశ్వాసం ఉంచుతున్నాం ప్రభువా. మేము 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 మీ యందు నమ్మకం ఉంచుతున్నాం, విశ్వాసం ఉంచుతున్నాం ప్రభువా. అయ్యా రాండి రాండి రాండి, మా మధ్యలోకి రాండి నాయన, గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. లేచిన బండి ఒకసారి, లేచిన బండి ఒకసారి, లేచిన బండి ఒకసారి. మాత్రం 5వ తారీఖుతో కొంచెం కలపండి.